कट करने क्या नहीं है। पानी चलो बस कितने पानी शुद्ध किया तू अल्लाह ना హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. చూసారు కదా, కుక్కర్ పెట్టాను. ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేడెక్కుతుంది. ఇక్కడ చికెన్ ఉంది, ఇక్కడ కారం ఉంది, ఇక్కడ ఉప్పు ఉంది, పసుపు, దీంట్లో టమాటాలు, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి పేస్ట్ చేశాను. కొద్దిగా ఆయిల్ వేడిన తర్వాత దీంట్లో చికెన్ వేద్దాం. మా వీడియో ఎవరైనా ఫస్ట్ షేర్ చూసినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నూనె అయితే వేడెక్కింది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. బాగా కడిగి పెట్టుకోవాలి చికెను. ఇప్పుడు పసుపు వేస్తాను. పసుపు ఒకసారి కలుపుతాం. కొద్దిగా ఉప్పు వేద్దాం. పసుపు ఉప్పు వేసి కొద్దిసేపు మగ్గనివ్వాల. కొంచెంసేపు మూత పెట్టాలి. అది కొద్దిగా మగ్గిన తర్వాత మిగతావన్నీ వేసుకుందాం. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, ఇదైతే కొద్దిగా మగ్గింది. ఒకసారి కలుపుకుందాం. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. దాని తర్వాత అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్, దాంట్లోనే కొత్తిమీర వేసి కొట్టాము, అందుకోసం గ్రీన్గా ఉంది. లవంగాలు కూడా వేసి పేస్ట్ చేసాం. అల్లం, తెల్లగడ్డ, కొత్తిమీర, లవంగాలు పేస్ట్ వేసి బాగా మిక్స్ చేద్దాం. ఫ్రై ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇది ఇంకొంచెం కుక్ అవ్వాలి. కొద్దిసేపు కొద్దిగా ఫ్రై అయింది. ఇప్పుడు మళ్ళీ వేసి ఒకసారి కలుపుదాం.
దీంట్లో ఏం వాటర్ వేసి వేయాల్సిన అవసరం లేదు, దాంట్లోనే చాలా వాటర్ వచ్చింది చూసినారు కదా మీరే. నేను వాటర్ ఏమి వేయలేదు. ఇప్పుడు కారం వేస్తాను. బాగా కలపాల. కారం వేసిన తర్వాత టమాటాలు ఒక 4-5 వేసుకుంటే చాలు. వాటరే అవసరం లేదు ఫ్రెండ్స్ ఇందులో. మామూలుగా మనం వేసిన ఆయిల్ చికెన్లో వచ్చిన వాటరే సరిపోయింది, చూసారు కదా. నేను ఎక్కడ వాటరే యూజ్ చేయలేదు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3-4 విజిల్లు వస్తే చాలు, చికెన్ ఫ్రై అయిపోతుంది. నాలుగు విజిల్లు అయితే పెట్టేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఉడికింది చూద్దాం, గ్యాస్ తీసేసి చూద్దాం. 4 విజిల్లు అయితే పెట్టాను, బాగా ఉడికిపోయింది. చూద్దాం. గ్యాస్ మొత్తం పొయ్యినేసి తీయాలి, లేకపోతే అట్లే ముఖానికి పెట్టేస్తుంది.